హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేమైతే ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాము మా ఆంధ్ర స్టైల్లో. చూడండి, ఇది బెల్లం అయితే మేము 2 kgs దీన్ని తరిగేసి పెట్టేసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా. ఇవి అయితే అరటిపళ్ళు 3 డజన్లు కదా, 3 డజన్లు అరటిపళ్ళు. ఇది కొబ్బరికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, తర్వాత ఏపిన శనగపప్పు, అలాగే ఏపిన శనగపప్పు గ్రైండ్ పట్టింది, చింతపండు ఇంపార్టెంట్ అయింది వేప పూత. ఇదే కదా ఉగాదికి ఇంపార్టెంట్. ఇప్పుడైతే అరటిపళ్ళు ఒలిచేద్దాము. దేవుడికి ఒకటి తీయాలా? అవసరం లేదు. పేపర్ మీద వేసేయి అన్ని, మళ్ళీ పక్కన పెట్టు తలాలి, మరి పేపర్ మీద వేద్దాం తప్పదు. చూడండి, మేమైతే అరటిపళ్ళని తొక్కలు అయితే తీసేసుకున్నాం. అరటిపళ్ళని ఇప్పుడు స్మాష్ చేయాలి. ఇన్ని వచ్చినాయి అరటిపళ్ళు. దగ్గరికి రాసాయి. ఇప్పుడైతే వీటిని స్మాష్ చేస్తాను. ఓకే, అరటిపళ్ళు అయితే స్మాష్ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు మనమైతే బెల్లం వేసేసుకుందాం. మొత్తం వేసేయాలి, కొద్దిగా గట్టిగా అయిపోయింది ఇది. ఇవన్నీ కలుపుతూ ఉంటే వేస్తూ ఉంటాను నేను. ఒకసారి బెల్లం నలగాలి అందులో. బెల్లం మంచిది కాదు. అవునా? మరి తెచ్చేసా, నేను చూసాను. నువ్వే వచ్చేసి బెల్లం ఎలా వేయగానే కరగాలి. బెల్లం కరుగుతుంది ఇందులో. నానే కొద్ది కరుగుతుంది. ఇంక ఇప్పుడు బెల్లం వేసుకున్నాక బెల్లం కూడా స్మాష్ చేసాము. ఇప్పుడు ఇలాగ అయింది. ఇప్పుడు ఇందులోకి చింతపండు నానబెట్టి పెట్టుకున్న చింతపండు పోయాలి. ఇప్పుడు చెయ్యి అడ్డు పెట్టి పోయి పోసే వెనక్కెళ్ళి చూపించి చల్ల ఉంది. ఇది సరిపోద్దా? పోసే అదంతా అందులో అది పడిపోతాయి అని. నేను కలుపుతా అంటే ముందే వచ్చి కూర్చుంటావు కలుపుతానని. ఎప్పుడే నేనే కలుపుతాగా పచ్చడి. చాలా పులుపు ఎక్కువద్ది. సరిపోద్దా? ఇంకా పోయినా ఉందా? ఉంటే పోసే ఎక్కువ. హాట్ వాటర్లో నానబెట్టాలమ్మా చింతపండు. అక్కర్లేదు, అదైతే బాగా ఎక్కువ అవుతుంది. తర్వాత వేసి ఒకసారి మళ్ళీ కలిపేసి పౌడర్ వేయొద్దా? ఈ గ్రైండ్ పెట్టిన ఏపిన శనగపప్పు పిండి అండ్ పప్పు వేసాను మొత్తం. దగ్గరికి రాసాయి ఒకసారి చూపించు. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనమైతే ఈ కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవి అయితే తింటున్నప్పుడు తగులితే చాలా బాగుంటాయి. వేసేస్తున్నా, అదొకసారి కలిపి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేయి. చేతనే దులుపు, అది కూడా దులుపలేదా? ఓకే, ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ కదా
యాప్ లాస్ట్ వేద్దాం, ఇంకా కలపాలి కదా ఇది. అంతలోపు నేను నెయ్యి వేడి చేసుకురాను. అవును నెయ్యి. పప్పులు అయితే కొంచెం అది మనకు సరిపోలేదు, అందుకని పప్పులు కూడా వేసుకుంటాం. చాలు. వేపిన శనగపప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు లైట్గా నెయ్యి కొద్దిగా లైట్గా వేసుకోవాలి. చాలు చాలు. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా కలిపేయాలి. వేసినాం కదా, తేనేద్దానా? వేస్తామా తేనె? అంతలోపు వేపు వేసేసి ఒకసారి కలిపి ఇప్పుడు లాస్ట్లో యాపపోత వేసుకోవాలి. దగ్గరికి రకాయి. సో యాపపోత వేసేస్తున్నాను, చూడండి. మొత్తం వేసానా? అయిపోయింది. ఇలాగ వేసుకుని ఒకసారి అయిపోద్ది. కొంచెం తేనె, చాలు 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 చాలు, మొత్తం తీపి అయిపోద్ది. ఇప్పుడు ఆల్ మిక్స్ చేసేసుకుంటే యాప్ పచ్చడి రెడీ. పచ్చడి కాదు, ఉగాది పచ్చడి. మేము యాప్ పచ్చడి అని అంటాం ఆంధ్ర సైడ్. మీరందరూ ఉగాది పచ్చడి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా ఆంధ్ర స్టైలు, మా ఆంధ్ర వాళ్ళు మేమైతే ఎలా చేసుకుంటాం ఉగాది పచ్చడి. మీరు అందరూ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. చెప్పు బౌలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా వేపు పచ్చడి? తెలంగాణలో అయితే నీళ్ళలో అన్నేసి చేస్తారు. బౌల్దేనా దేవుడి దగ్గరికి తీసుకురా. ఫస్ట్ అయితే మేము దేవుడి దగ్గర పెట్టేసుకుంటాం. ఇదైతే దేవుడికి, మాది కొంచెం ఈసారి లూజ్ అయింది. ఓకేనా? ఇదైతే తీసుకున్నాము దేవుడి దగ్గర. అంటే ఉగాది పచ్చడి చేసాక దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకో, గంట కొట్టు. ఇప్పుడు నువ్వైతే టేస్ట్ చూడు, ఇందులోకి పెట్టు. సార్ టేస్ట్ చూడు ఎలా ఉంది, ఏమన్నా తక్కువైందా ఎక్కువైందా? అందరికి హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. ఉగాది పచ్చడితో బాగుంది, బాగా స్వీట్. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మా సైడ్ అయితే ఈ అరటిపళ్ళు వాటర్ అండి. అవి యాప్ పచ్చడి సపరేట్గా చిన్న చిన్న అరటిపళ్ళు ఉంటాయి, దేవుడి దగ్గర పెట్టే పళ్ళు ఉంటాయి. అవి నాటకాయలు కదా, అవి యూజ్ చేస్తారు. అవి అయితే టేస్ట్ వేరే వస్తుంది. ఇంకా మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, పుట్నాల పప్పు చాలా బాగుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.